నమస్కార్ ఫ్రెండ్స్. మనము ఇవాళ యాజ్ ఆఫ్ టుడే మన హెల్త్ స్కోర్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి ఒక 10 హెల్త్ ఇష్యూస్, 10 హెల్త్ ఛాలెంజెస్ అవేంటో తెలుసుకుందాం. ఏంటి, ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా, బీపీ ఉందా, థైరాయిడ్ ఎలా ఉంది, హెచ్బిఏవన్సి డయాబెటిక్ ఉందా లేదా, తర్వాత కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత మన కొలెస్ట్రాల్ ఎలా ఉంది, తర్వాత లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, డి విటమిన్ ఎలా ఉంది, బి 12 ఎలా ఉంది, పదవది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. ఈ 10 ప్రాబ్లంలు. ఈ 10 ప్రాబ్లంలో మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. తర్వాత ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నాము అది చూసుకోవాలన్నమాట. ఇందులో ఆప్టిమల్ రేంజ్ ఇచ్చాను చూడండి. 2020ది 2013 డిసెంబర్ 2013 వరకు నేను ఓవర్ వెయిట్ ఉండేవాడిని. బ్లడ్ ప్రెషర్ ఉంది, డయాబెటిక్ ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ తక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది. అప్పుడు నాకు డి విటమిన్, బి 12 విటమిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియదు అనమాట. అంటే నాకు ఓన్లీ థైరాయిడ్ బాగుంది, కిడ్నీ ఫంక్షన్ బాగుంది, ట్రైగ్లిజరైడ్స్ బాగుంది, మిగతా అన్ని ప్రాబ్లంలే. రోజు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని అనమాట. అంటే 8 హెల్త్ ప్రాబ్లంలు, 11 టాబ్లెట్లు. దీనికి కారణం ఏంటి? మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. ఏంటది చూద్దాం. రోజు 4 లీటర్ నీళ్ళు తాగుతున్నామా లేదా? నేను తాగేవాడిని కాదు. 1 అవర్ వాకింగ్ చేసేవాడిని. తర్వాత కాఫీ, టీలు, ఇంటాక్సికెంట్స్, ఆల్కహాల్, టొబాకో తీసుకోకూడదు. కానీ మనం ఏం చేస్తుంటాం? తింటుంటాం అనమాట. షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్యాకేజ్ ప్రోడక్ట్స్ తింటాం అనమాట. నాలుగోది. ఐదోది ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. రోజులో 3 సార్లు తింటాం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఏకభుక్తే యోగి, ద్విభుక్తే భోగి, త్రిభుక్తే రోగి. 3 సార్లు తింటే రోగి అని చెప్పారు అప్పుడే. మళ్ళీ ఇన్ బిట్వీన్ తింటాం అన్నమాట మధ్యలో. మళ్ళీ కాఫీ, టీలు, స్నాక్స్ తింటాం అనమాట. 3 సార్లు తినేవాడినే రోగి అంటే 4, 5 సార్లు, 5 సార్లు తినేవాళ్ళు ఏమంటారు? తర్వాత నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే అది మనకు తెలవాల. ఎప్పుడైతే మనం ఈ మిస్టేక్ చేస్తామో మనకు కొంచెం స్ట్రెస్ మొదలవుద్దనమాట. స్ట్రెస్ ఉందనుకోండి, స్ట్రెస్ మన చేతుల్లో లే. తర్వాత నిద్ర. స్ట్రెస్ ఉంటే నిద్ర పట్టదు నైట్ 8 అవర్స్. ఇవన్నీ ఈ 9 ప్రాబ్లంలో ఏ 1, 2 ఉన్నా కూడా మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. 2 సార్లు మల విసర్జనకెళ్ళకపోవడం. ఒకప్పుడు నాకు 7 మిస్టేక్‌లున్నాయి. నా కరెక్ట్‌గా చేసేదేంది, ఫస్ట్ టైమ్ బౌల్ మూవ్‌మెంట్‌కెళ్ళేవాడిని. తర్వాత స్ట్రెస్ ఉండేది కాదు. చక్కగా నిద్రపోయేవాడిని. మిగతా అన్ని ప్రాబ్లంలే అనమాట. ఆ తర్వాత మనకు దినచర్య దీనివన్నిటి 10 రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ తగ్గుద్ది, గట్ హెల్త్ పాడవుద్ది, మైక్రోబియల్ ఇంబాలెన్స్ అవుద్ది, సిర్కాడియన్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, గ్లైకేషను, ఆక్సిడేషన్, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, హార్మోనల్ ఇంబాలెన్స్, మైటోకాండ్రియల్ డిస్‌ఫంక్షన్ ఉందన్నమాట. దీనివల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. సో, ఈ మన దినచర్య ఉంది. మనం చెప్పుకున్నాం కదా! 13 హ్యాబిట్స్ ఉన్నాయి. నిద్ర లేచిన వెంటనే ఒక లీటర్‌తో నీళ్లు తాగటం, తర్వాత మలవిసర్జనకెళ్తాం, మళ్ళీ 1 అవర్ వాకింగ్‌కెళ్తాం, మళ్ళీ ఒక లీటర్ నీళ్లు తాగి మళ్ళీ మలవిసర్జనకెళ్తాం, రెండోసారి మలవిసర్జనకెళ్తాం. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ఆకలేసినప్పుడు, తర్వాత స్టిమ్యులెంట్స్, ఇంటాక్సికెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం. తర్వాత వాటర్, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేసుకోకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాల వరకి తినకూడదు. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక 2 గంటల దాకా తాగకూడదనమాట. మధ్యలో 2 మీల్స్ మధ్యలో నీళ్ళు తప్పించి ఏది తీసుకోకూడదు. తర్వాత మళ్ళీ 2 లీటర్ల నీళ్ళు ఫస్ట్ మీల్ నుండి ఒక 2 అవర్స్ తర్వాత నుండి మళ్ళీ సెకండ్ మీల్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక 2 నీళ్ళు తాగాలి. తర్వాత ఒక మంచిగా రెండోసారి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. 2 సార్లు తింటున్నాం అనమాట. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకొని 8 అవర్స్ పడుకోవాలనమాట. 13లో 13 చేయాలి. ఒకప్పుడు నేను ఎన్ని చేసేవాడిని, 13లో 4 చేసేవాడిని. ఏం చేసేవాడిని, మలవిసర్జనకి వెళ్ళేవాడిని, 1 అవర్ వాకింగ్ చేసేవాడిని, స్ట్రెస్ లేదు, చక్కగా ఉండేవాడిని, నిద్రపోయేవాడిని. మిగతాయన్నీ మిస్టేక్స్ అనమాట. అంటే ఏంటి, చెయ్యకూడనియి. చేయకూడనియి, చేయకూడనియి ఎన్ని చేస్తున్నాం? 7 చేస్తున్నాం. 10లో చేయకూడనియి 7 చేసాం. చేయాల్సిన వాటిలో 13లో 4 చేసాం. దానివల్ల ఏమవుతుంది, నా హెల్త్ 8 హెల్త్ ఇష్యూస్, 11 టాబ్లెట్లు అయిందనమాట. చూసారా? 7 ఇదనమాట. 7 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. దినచర్యలో 13లో 4 ఫాలో అవుతున్నాను. దానివల్ల 8 హెల్త్ ప్రాబ్లమ్‌లొచ్చినాయి. ఎప్పుడైతే మనం ఈ అండర్‌స్టాండింగ్ చేసుకుంటామో, రాంగ్ హ్యాబిట్స్ 0 చూసారా? దినచర్య 100% ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది చూడండి, మన హెల్త్ స్కోర్ ఎలా ఇంప్రూవ్ అయిందో నాది. ఒక 1 హెల్త్ ఇష్యూ ఉంది నాకు. అంతకుముందు 8 ఉండేయి, ఒకటి ఉంది. అదేంటి, హెచ్‌బీ1సి ఇంకా కంట్రోల్ రాలేదనమాట. ఏం చేశాను, ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ మానేసి డైలీ రాంగ్ హ్యాబిట్స్ 13 రాంగ్ డైలీ హ్యాబిట్స్ దినచర్య 100% ఫాలో అయితే 4 నెలలు చూడండి, హెల్త్ స్కోర్ ఎంత ఇంప్రూవ్ అయింది. 20%, 90%. అంటే అంతకుముందు 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే 2 ఓకే అంటే 20% అనమాట. ఇప్పుడు ఓన్లీ ఒక హెల్త్ ఇష్యూ అంటే 90% హెల్త్ స్కోర్ ఉందనమాట. అందరూ ఫాలో అవ్వండి ఇది. తర్వాత మీరు అందరూ చేయాల్సింది, రోజు 4 లీటర్ల నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకెళ్ళటం, 1 అవర్ వాకింగ్ చేయటం, తర్వాత స్ట్రెస్ మేనేజ్‌మెంట్, 8 అవర్స్ పడుకోవటం, రోజులో 2 సార్లు తింటమే అనమాట. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. ఇది చేయటం వలన మన హెల్త్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుద్ది.
చూసారా నేను గురుకుల్ ఫౌండేషన్‌లో 2½ ఇయర్స్ వరకు క్లాసులు ఇచ్చాను. మీరు నేర్చుకోండి. యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. నా పేరు గంగేశ్వరరావు. నేనేం మెడికల్ డాక్టర్‌ని కాదు. తర్వాత మనకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి. తర్వాత డిసిప్లిన్ కావాలనమాట. ఇది ఫాలో అవ్వండి. మీరు మీ హెల్త్ ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ కారణాలేంటో మీరే తెలుసుకోవాలా. మీకేం రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి? సరిగ్గా నీళ్లు తాగుతున్నారా? 4 లీటర్ల నీళ్లు తాగుతున్నారా లేదా? 2 సార్లు మల విసర్జనకి వెళ్తున్నారా? లేకపోతే 1 అవర్ వాకింగ్ చేస్తున్నారా? 7 అవర్స్ స్లీప్ చేస్తున్నారా? లేదా 8 అవర్స్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకున్నారా? రోజులో 2 సార్లు తింటున్నారా? ఇందులో ఏ ఒక్కటి మనం మిస్టేక్ చేసినా కూడా కొన్ని సంవత్సరాల్లో గల మనకు ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. అందరూ కూడా ఇది ఫాలో అవ్వండి. దీనివల్ల మీ హెల్త్ మంచిగా ఇంప్రూవ్ అవుద్ది. మనకి హెల్త్ స్పాన్ ఎలా చెక్ చేసుకుంటాం? మనకి హెల్త్ స్పాన్ కావాలంటే మనకి ఇది టెస్ట్ బాగుండాలన్నమాట. ఒక పట్టుకొని ఒక 90 సెకండ్స్ ఏలాడగలగాలి. ఒక కాళ్ళ మీద నిలబడగలగాలి. 6 అవర్స్ మార్నింగ్ లేదు, నైట్ లేట్ అవ్వదు లేదు. తర్వాత వానలో తడిచినా కూడా మనం సిక్ అవ్వకూడదు. మన బాడీ ఫ్లెక్సిబుల్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ కూర్చొని అలా నిలబడి లేవగలిగిందో చూసుకోవాలి. ఎప్పుడైతే మనకి నాలెడ్జ్ ఉంటుందో మన పిల్లలు నేర్పుతారు. మనకే నాలెడ్జ్ లేకుండా మనమే ఓవర్ పెట్టుకుంటే ఎలా మన పిల్లలు నేర్పిస్తారు? సో, మనకు సరైన నాలెడ్జ్ కావాలా, దాంతో పాటు డిసిప్లిన్ కావాలా. అందరూ కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ హెల్త్ స్కోర్ ఉందో తెలుసుకోండి. 10 రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ మీరు తెలుసుకోండి. దినచర్య ఫాలో అవ్వండి. వితిన్ 3, 4 మంత్స్ మీకు అద్భుతమైనటువంటి హెల్త్ వస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.